హలో ప్రైజ్ లార్డ్. తిమోతిలకు రాసిన రెండో పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాట ఉంది. దేవుడు మనకు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం కలిగిన శక్తి కలిగిన ఆత్మని ఇచ్చిన కానీ పిరికిదనం కలిగిన ఆత్మని ఇవ్వలేదు అని చెప్పాడు. నేను ఎందుకు ఈ మాటలు చెప్పానంటే, దేవా నాకు ప్రేమ కావాలా, దేవా నాకు శక్తి కావాలా, దేవా నాకు ఆశ నిగ్రహము ఇంద్రియ నిగ్రహం నాకు కావాలి అని నేను దీర్ఘకాలంగా ప్రార్థన చేస్తున్నాను. అయితే ఒకరోజు దేవుడు ఏం చేశాడంటే ఈ లేఖనం దగ్గర తీసుకొచ్చాడు. అదే రీతిగా రోమపత్రిక 5వ అధ్యాయం 5వ వచనములు కూడా మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ వలన మనలో దేవుని ప్రేమ కుమ్మరింపబడెను అనే మాట కూడా చూపించాడు. అప్పుడు నేను అన్నాను దేవునితో, ప్రభువా, నేను ఎన్ని రోజులు నువ్వు నాకు ఇవ్వలేదనే నీ ప్రేమని ఇవ్వమని అడుగుతున్నాను, నీ శక్తిని ఇవ్వమని అడుగుతున్నాను, నీ ఆశ నిగ్రహాన్ని ఇంద్రియ నిగ్రహాన్ని నాకు ఇవ్వమని అడుగుతున్నాను. నేను ప్రార్థించ నేను నేను ప్రార్థించక మునిపే నువ్వు నాకు ఎప్పుడు ఇచ్చావు అనేసి నేను ఇట్లా అడిగాను. దేవుడు నాకు ఇవ్వలేదని నేను అడుగుతున్నప్పుడు దేవుడు నీకు ఇచ్చానని నాకు ఈ లేఖనాలు చూపించాడు. అయితే నువ్వు నాకు ఎప్పుడు ఇచ్చినవయ్యా అని నేను అడగటం ప్రారంభించాను. అప్పుడు దేవుడు నాకు ఒక విషయాన్ని చూపించాడు. దేవుని బిడ్డలారా, నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని ఎప్పుడైతే నీ రక్షకునికి అంగీకరించావో ఆ క్షణాన్ని నీకు అన్నిటిని నీకు ఇచ్చానని అన్నాడు. అయ్యా ప్రభువా, నువ్వు నాకు ఇవన్నీ ఇస్తే మరి నేను ఇవ్వలేదని ప్రార్థన చేస్తున్నానేంటి? నీ ఆత్మఫలాలు ఇవ్వమంటున్నాను, నీ వరాలతో నింపమంటున్నాను, నీ ప్రేమతో నింపమంటున్నాను. ఇవన్నీ మరి నేను ఎందుకు అడుగుతున్నాను? సరే, నువ్వు ఇస్తే ఇచ్చినావు, నువ్వు ఇచ్చిన వాటిని నేనెందుకు అనుభవించలేకపోతున్నాను? మరి ఇన్ని రోజులు నేను చేస్తున్న ప్రార్థన అంతా ఏమిటి? నా టైం వేస్టేనా? నేను చేసిన ప్రార్థన రాంగా అని అడిగినప్పుడు, అవును, నువ్వు పొరపడ్డావు, నేను నీకు ఇచ్చిన వాటిని నువ్వు నాకు ఇవ్వలేదు, నాకు ఇవ్వు అని నువ్వు ప్రార్థన చేశావు. మరి అయ్యా, నేను ఇప్పటి నుంచి ఏమని ప్రార్థన చేయాలా అన్నప్పుడు, నేను నీకు ఏవేవైతే ఇచ్చినో ప్రేమయు ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మ ఫలాలను వరాలను నీకు ఏదైతే ఫ్రీగా నేను ఇచ్చినో, దేవా, ఇవి నా జీవితంలో నేను అనుభవించాలి అని ఇక నువ్వు ప్రార్థన చెయ్యి. దేవా, నువ్వు నాకు ఇచ్చిన ప్రేమను నేను అనుభవిస్తూ నా కుటుంబానికి పంచుతూ ప్రజలందరికీ పంచటానికి నాకు సహాయం చెయ్యి అని నువ్వు ఇలా ప్రార్థన చేయటం మొదలుపెట్టని దేవుడు నాకు చూపించాడు. దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనం ఆత్మఫలాలు ఇవ్వు, కృపవరాల నివ్వు, ప్రేమతో నింపు, ఆత్మతో నింపు, ఆశ నిగ్రహంతో నింపు, శక్తితో నింపని మనం అనేక సార్లు ప్రార్థన చేస్తాం. కానీ దేవుని బిడ్డలారా, అవి మనం ఇవ్వలేదన్నట్టుగా అడుగుతున్నాం, కానీ దేవుడు ఇచ్చాడు. అయితే ఇప్పుడు నువ్వు ఎలా ప్రార్థన చేయాలంటే, దేవా, నువ్వు నాకు ఇచ్చిన వాటిని నా జీవితంలో నేను అనుభవిస్తూ అనేక మంది ప్రజలకు చూపటానికి కార్యం దయచేయమని మనం ప్రార్థన చేయటం ఆరంభించాలి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. హలో ప్రైజ్ లార్డ్. తిమోతిలకు రాసిన రెండో పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాట ఉంది. దేవుడు మనకు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం కలిగిన